పెద్ద బిల్డింగే. అరే ఎక్కడ పోయినవురా? ఒక పాప మెసేజ్ చేసిందిరా. ఆ పాపకి ఫ్రెండ్స్ ఎవరు లేరటని ఫ్రెండ్స్ అవుదామని, అందుకే వచ్చా. చేయక నీకే చేసిందా? పాపం ఆ పాపని ఏం చేద్దామనుకుంటున్నావు? బిల్డింగ్ చూస్తే పెద్దగా ఉంది. లోపలికి వెళ్ళి డబ్బు నగలు ఫస్ట్ మూట కట్టి తర్వాత పాప సంగతి చూస్తా. సరేరా. వెళ్తున్నా, ఉంటామలా. ఆటోమేటిక్ ఏమోలే. ఇల్లే ఇంట్లో దొంగతనం చేస్తే చాలు, లైఫ్ లో సెట్ అయిపోవచ్చు. మోహిని, మోహిని. పాప రావట్లేదండి. పాప వచ్చేలోపు ఇల్లు సర్దేద్దాం. ఏ బంగారం, సూపర్. ఏ ఇక్కడ బంగారం ఉంది. ఓ సూపర్. ఇంకో సౌండ్స్ ఏంటి? లైట్ ఏది పోతుంది. అమ్మ ఏంటి విచిత్రంగా వస్తున్నాయి సౌండ్స్. నాకేదో తేడా కొడుతుంది. వెళ్ళిపోదాం, మనకెందుకు ఇదంతా, వెళ్ళిపోదాం మనం. కాపాడండి. రావు గారు ఏమైందండి అలా ఉన్నారు? ఆ మోహిని మళ్ళీ మన ఊర్లో ఇంకొకరిని చంపేసిందండి. మళ్ళీ చంపేసిందా? ఇప్పటికీ 23 మందిని చంపేసింది. వీడితో 24. ఈ చావులన్నీ ఎప్పుడు అంతమవుతాయో మన ఊర్లో. ఈయన ఆ మోహిని కాల్ చేసి మరి రప్పించుకొని చెప్పడం ఏంటండి? నాకు అర్థం కాదు. కానీ ఏమో రావు గారు, నాకు అదే అర్థం కావట్లేదు. ఏదో ఒకటి చేసి ఈ చావుల్ని ఆపాలి రెడ్డి గారు. లేకపోతే ఆ మోహిని మనల్ని కూడా ఎప్పుడో ఒక రోజు బలి తీసుకుంటుంది. అవునండి, నెక్స్ట్ ఎవరో మరి. I love you, Pradhana. I love you, Pradhana. మరి ఏ ట్రైలో ఐ లవ్ యూ అని చెప్పి 100 సార్లు చెప్పుకుంటున్నారు. ఐ లవ్ యూ తప్ప ఇంకో మాట రాదు వీళ్ళకి. మీకు ఒక చెప్పనా, ప్రేమను ప్రేమతో ప్రేమిస్తే ఆ ప్రేమ ఎప్పటికైనా మనల్ని ప్రేమగా ప్రేమిస్తుందని ఈ ప్రేమలో పడాకే తెలిసింది ప్రార్థన. మరి ఏం మాట్లాడుతున్నారు వీడు? ప్రేమ గేమ అంటున్నాడు, నాకు ఏం అర్థం కావట్లేదు. అది ప్రేమలో ఉన్న వాళ్ళకి తప్ప మనలాంటి అర్థం కాదులేరమ్మయ్య. వారిని కాదురా, ఫస్ట్ నిన్ను అనాలి. వాళ్ళిద్దరినీ కలిపినాను. రోజు అది ఎదవ ప్రేమ తగలకి వెళ్ళక చచ్చిపోతున్నాం. నాకు కూడా అనవసరం కలిపాను అనిపిస్తుందేమో అమ్మాయ. అయినా ఈ లవర్స్ అందరూ గంటలు ఏం చోదేస్తారా, ఎదవ టైం వేస్ట్. అందుకే నాకు ఈ అమ్మాయిలు అన్నా, ఈ లవ్ అన్న, పెళ్ళి అని గొప్ప చిరాకబ్బా. చిరాకా పొక్క, ఇంతవరకు ఏ అమ్మాయి సెట్ అవ్వలేదని చెప్పు. ఒరే చూడరా, లైఫ్ లో ఏ అమ్మాయితో మాట్లాడను, ఏ అమ్మాయిని లవ్ చేయను, అసలు ఏ అమ్మాయితో ఉన్నాను రా. చూసుకో. ఎవరు ఫోన్? హలో, ఎవరు? హలో, నా పేరు మోహిని. ఓడి అమ్మ, అమ్మాయి కాల్ చేసిందా? కలా నిజమా? హలో, ఉన్నారా? చెప్పండి మోని గారు, ఏం కావాలి? నా ఫ్రెండ్స్ ఎవరు లేరండి, అందుకే ర్యాండమ్ నంబర్ కి కాల్ చేశాను ఫ్రెండ్స్ అవుదామని. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మనం ఫ్రెండ్స్ అవుదామా? ఇందులో ఆలోచించడానికి ఏముందండి, మీ వాయిస్ ఇంత
ఇంత స్వీట్ గా ఉంటే మీరు ఇంకెంత స్వీట్ గా ఉంటారో ఆలోచించడానికి ఏదోలా ఉంది. నాకు ఇష్టమేనండి. ఈ రోజు కలుద్దామా? ఇంట్లో కూడా ఎవ్వరు లేరు. ఇంట్లో ఎవరు లేరా? సరే అండి, వచ్చేస్తాను. మీకోసం ఎదురు చూస్తూ ఉంటా, తొందరగా వచ్చేయండి. సరే మోని గారు, బాయ్. నైట్ కలుద్దాం. అరే ఆ పాపు పిచ్చి పట్టిన డాన్స్ ఏట్రా? ఎవర్రా ఫోన్లో? మోహినిరా. మోహిని ఎవర్రా? తనకి ఫ్రెండ్స్ ఎవరు లేరట్రా. ఫ్రెండ్స్ అవుదామా అంది. నేను ఓకే అన్నా. నైట్ కలుద్దాం అన్నది. ఇంట్లో కూడా ఎవరు లేరట. తెలియని అమ్మాయి కాల్ చేసి ఫ్రెండ్స్ అవుదాం, మీట్ అవుదాం అంటుందంటే నాకేదో తేడా కొడుతుందిరా. నీకు కుళ్ళురా, కుళ్ళు. అమ్మాయి నాకు సెట్ అయిపోద్దేమో అని. అయినా ఎంతకాలం ఇలా సింగిల్ గా ఉంటావురా? వెళ్ళి ఏదో ఒక అమ్మాయిని చూసుకోవచ్చు కదా. అబ్బా, సింగిల్స్ అసలు ఉండలేకపోతున్నామండి. ఇలా ఎలా ఉంటారో ఏదో. సరే వెళ్ళు, నీ తిక్క కుదిరినంత వరకు నువ్వు ఇలాగే అవుతావు. రండి రా, రండి. ఏంట్రా ఇంత పెద్ద బిల్డింగ్? ఒరే, ఎలా అయినా మోహిని సెర్చ్ చేసి ఈ బిల్డింగ్ కి ఓనర్ అయిపోవాలిరా. రే ఇంకొకసారి ఆలోచించరా, నాకెందుకో తేడా కొడుతుందిరా ఈ బిల్డింగ్ చూస్తుంటే. ఒరే, నిజం చెప్పురా, నేను ఇంత పెద్ద బిల్డింగ్ కి ఓనర్ అయిపోతుందని నువ్వు కుళ్ళిపోతున్నావే. నా మాట నువ్వు ఎప్పుడు విన్నావు కానీ పద వెళ్దాం. ఒరే, ఒకసారి ఆగిరా మాయా. ఏమైందిరా? ఒరే, నువ్వు బయట ఉండరా, ఎవరైనా వస్తే చెప్పురా. నేను లోపలికి వెళ్ళి మోహినితో ఒంటరిగా ఎంజాయ్ చేస్తా. నాకు అర్థమైందిరా, నేను రానంటున్నాను. నువ్వు ఎందుకు తీసుకొని వచ్చావు? ఈ వాచ్మెన్ జాబ్ చేయించడానికే కదా. ఒరే, అలా కాదురా. గౌతమిని ప్రార్థనని నువ్వే కదరా కలిపావు. నన్ను మోహిని కూడా నీ వల్లే కలుస్తుంటే నీకు ఎంత ప్రౌడ్గా ఉంటుందిరా. ఈ చిన్న హెల్ప్ చేయరా. సరే నీ సోద ఆపు, ఉండమన్నావు కదా ఇక్కడ, ఉంటానులే, నువ్వు వెళ్ళు. సరే సరే, ఎవరైనా వస్తే కాల్ చేయి. బాయ్. నాకు తెలుసులే, వెళ్ళు. అదేంటి డోర్స్ ఓపెన్ అయితే? ఆటోమేటిక్ ఏమో రిచ్ కదా. ఏంటి ఇంత పెద్దగా ఉంది? మోహిని, మోహిని ఎక్కడున్నావు? నేనొచ్చేసా, నేనొచ్చేసా. దాంగరూట్లాడుతున్నావా? చూడు, నేను పట్టుకుంటా. ఎక్కడున్నావు? పట్టేసుకుంటాను చూడు నిన్ను. ఎక్కడి ఎవరు? బాబు, ఎవరండి? ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు? మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చా, ఫోన్ వచ్చిందని మాట్లాడుతున్నా. ఏటి ఈ ఈ ఇంటికి వచ్చావా? ఏదో దెయ్యాల ఇంటికి వచ్చినట్టు అలా బిల్డప్ ఇస్తావేటి? ఈ ఇంటిగా వచ్చాను. ఈ ఇంట్లోకి వెళ్ళిన వాళ్ళు ఇంతవరకు ఎవరు తిరిగి రాలేదు. ఏంటి ఏం మాట్లాడుతున్నారండి? నిజమే బాబు, ఆ మోహిని చచ్చి ఇప్పటికి 50 సంవత్సరాలైంది. అప్పటి నుంచి కోటలోకి అబ్బాయిలు రప్పించుకుని చంపుతుంది. అంటే మోహిని దెయ్యమా? అవును, ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోయి నీ ప్రాణాలు రక్షించుకో. ఏంటి ఆ మోహిని పిలిచింది నన్ను కాదు, మా ఫ్రెండ్ని. ఆడు ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోయాడు. భయపెడదామని ట్రై చేస్తున్నావా? చూడు, నేను పట్టేసుకుంటా. Time to go to sleep.